గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ డిఎన్ఏ నిర్మాణం. డిఎన్ఏని డియాక్సీ రైబో న్యూక్లిక్ ఆమ్లం అంటారు. సాధారణంగా డిఎన్ఏని కేంద్రక ఆమ్లాలని కూడా అంటారు. దీని ఆకారం కనుక తీసుకున్నట్లయితే నిజ కేంద్రక జీవుల్లో కణాల కేంద్రకం నందు డిఎన్ఏ ద్విసర్పిల ఆకారం నిర్మాణం ఉంటుంది. బ్యాక్టీరియాలో, మైటోకాండ్రియాలో మరియు ప్లాస్టిడ్లలో డిఎన్ఏ వలయాకారంగా ఉంటుంది మరియు వైరస్ మరియు బ్యాక్టీరియాఫేజ్లో డిఎన్ఏ మెలితిరిగి ఉంటుంది. నిర్మాణం పరిశీలిస్తే డిఎన్ఏని జేబి వాట్సన్ మరియు డబ్ల్యూహెచ్సి క్రిక్ అనే శాస్త్రవేత్తలు 1953లో డిఎన్ఏ ద్విసర్పిలాకార నిర్మాణాన్ని ప్రతిపాదించారు. దీనికి గాను వీరికి 1958లో వాళ్ళకి నోబెల్ బహుమతి రావడం జరిగింది. ఇక్కడ మీ ముందు కనబడుతుంది కంప్యూటర్ స్క్రీన్ పైన డిఎన్ఏ నిర్మాణం, ఆ ద్వికుండల నిర్మాణం. సో ఈ ద్వికుండల నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే డిఎన్ఏ 2 పాలీన్యూక్లియోటైడ్ గొలుసులు ఒకదానినొకటి సమాంతరంగా వ్యతిరేక దిశల్లో మెలితిరిగి అమరి ఉంటుంది. 2 పాలీన్యూక్లియోటైడ్ గొలుసులు మధ్య ఒక అక్షం చుట్టూ ఒకదాని ఒకటి నిచ్చెన వలె చుట్టుకొని సర్పిలాకారంలో ఏర్పడినాయి. ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా పాలీన్యూక్లియోటైడ్లు. ఇది ఒక పోచ, ఇదొక పోచ. ఈ 2 పోచలు కూడా ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ద్విసర్పిలాకార నిర్మాణం ఉంటుంది. ప్రతి గొలుసునందు చక్కెర పరమాణువు యొక్క ఒక చివరన 3వ కార్బన పరమాణువు స్వేచ్ఛగా ఉంటుంది. దీన్ని 3' అంత్యము అంటారు. రెండవ చక్కెర అణువు 5వ కార్బన పరమాణువు స్వేచ్ఛగా ఉండును. దీన్ని 5' అంత్యము అంటారు. 2 తంతువులు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో చుట్టుకొనుట వల్ల ఒక తంతువులోని 3' అంత్యము రెండవ తంతువులోని 5' అంత్యంతో కలపబడి ఉంటుంది. అంటే ఒక చక్కెర అణువు యొక్క కర్బన స్థానం 3వ అంత్యం దగ్గర, రెండవది 5వ అంత్యం దగ్గర ఉంటుంది. కాబట్టి మనం పరిశీలించినప్పుడు ఒకటి 3వ అంత్యం దగ్గర, రెండవది 5వ అంత్యంలో కలపబడి ఉంటుంది. డిఎన్ఏ నిర్మాణంలో పరిశీలించినట్లయితే దీంట్లో 3 రసాయనిక పదార్థాలు ఉంటాయి. అవి ఒకటి చక్కెరలు, రెండవది ఫాస్ఫేట్లు, మూడవది నత్రజని క్షారాలు. డిఎన్ఏలో ఉండే చక్కెరలను డియాక్సీ రైబో చక్కెరలు అంటారు. నెక్స్ట్ నత్రజని క్షారాలు కనుక పరిశీలించినట్లయితే 4 నత్రజని క్షారాలు ఉంటాయి. ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది. ఇది ఒక నత్రజని క్షారము, ఇదొక నత్రజని క్షారము, ఇదొక నత్రజని క్షారము, ఇదొక నత్రజని క్షారం. అవి కూడా సేమ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి నత్రజని క్షారానికి, ఇక్కడ ఉన్నటువంటి నత్రజని క్షారానికి కొంత తేడా ఉంటుంది. ఈ 4 నత్రజని క్షారాలు ఏంటి అంటే సైటోసిన్, గ్వానైన్, అడెనిన్, థైమిన్. ఈ 4 నత్రజని క్షారాలు డిఎన్ఏలో ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి నత్రజని క్షారాల్లో సైటోసిన్, గ్వానైన్, అడెనిన్, యురాసిల్ అనే నత్రజని క్షారాల్లో మనకి ఆర్ఎన్ఏలు ఉంటాయి. ఈ థైమిన్కి నెక్స్ట్ ఈ యురాసిల్ని పోల్చి చూసినప్పుడు థైమిన్లో ఒక మిథైల్ సమూహం ఉంటుంది, యురాసిల్లో ఆ మిథైల్ సమూహం అనేది ఉండదు. సో దానికి వ్యత్యాసం ఆ విధంగా ఉంటుంది. మిగిలిన 3 నత్రజని క్షారాలు అయినటువంటి సైటోసిన్ కానీ, గ్వానైన్ కానీ, అడెనిన్ కానీ ఆకారంలో నిర్మాణంలో ఒకే రకంగా ఉంటాయి, డిఎన్ఏలో కానీ ఆర్ఎన్ఏలో కానీ. నెక్స్ట్ డిఎన్ఏలో ఉన్నటువంటి 4 నత్రజని క్షారాలు పరిశీలించినట్లయితే అడెనిన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్లు ఉంటాయి. ఇందులో అడెనిన్, గ్వానైన్లను ప్యూరిన్లని, నెక్స్ట్ సైటోసిన్, థైమిన్లను పిరిమిడిన్లు అంటారు. డిఎన్ఏలోని పాలీన్యూక్లియోటైడ్ గొలుసులో ఒక ప్యూరిన్ మరొక పిరిమిడిన్తో 1:1 నిష్పత్తిగా బంధం ఏర్పరచుకుంటుందని చార్గాఫ్ అనే శాస్త్రవేత్త నిరూపించడం జరిగింది. ప్యూరిన్లు, పిరిమిడ్ల మధ్య బలహీనమైనటువంటి హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. ఒక ప్యూరిన్ దానికి ఎదురుగా ఉన్నటువంటి తంతువులోని పిరిమిడ్తో బంధం ఏర్పరచుకుంటుంది. అడినిన్ అనే నత్రజని క్షారము థైమిన్తోనూ, గ్వానైన్ అనే నత్రజని క్షారము సైటోసిన్తోనూ బలహీనమైనటువంటి హైడ్రోజన్ బంధాలు ఏర్పరచుకుంటాయి. అయితే అడినిన్ ఎల్లప్పుడూ కూడా థైమిన్తో 2 బలహీనమైనటువంటి హైడ్రోజన్ బంధాలు, గ్వానైన్
ఎల్లప్పుడూ కూడా 3 బలహీనమైనటువంటి హైడ్రోజన్ బంధాలతో బంధం ఏర్పరచుకుని ఉంటుంది. సో ఇక్కడ మీరు పటాన్ని కనుక పరిశీలించినట్లయితే అడెనిన్ థైమిన్ మధ్యలో 2 బలహీనమైనటువంటి బంధాలు, గ్వానైన్ సైటోసిన్ మధ్యలో 3 బలహీనమైనటువంటి బంధాలు ఉంటాయి. అడెనిన్ గ్వానైన్లని ప్యూరిన్లు, నెక్స్ట్ సైటోసిన్ థైమిన్లు పిరమిడిన్లు అంటారు. ప్యూరిన్ 2 బెంజీన్ రింగ్లతో ఏర్పడినటువంటి ద్వి వలయ నిర్మాణాలు. థైమిన్ నెక్స్ట్ సైటోసిన్ కనుక పరిశీలించినట్లయితే ఏకవలయత నిర్మాణాలు. నెక్స్ట్ ఈ 4 నత్రజని క్షారాలు 4 డిఆక్సీ రైబో చక్కెరలతో బంధం ఏర్పరచుకుంటాయి. ఆ డిఆక్సీ రైబో చక్కెరలు చక్కెర అణువు డిఆక్సీ రైబో చక్కెర అణువు ఉంటుంది. ఈ డిఆక్సీ రైబో చక్కెర అణువు ఒక నత్రజని క్షారాంతో కలిసి ఉన్నటువంటి సమూహాన్ని న్యూక్లియోసైడ్ అంటారు. ఈ విధంగా అనేక న్యూక్లియోసైడ్లు ఉంటాయి. 4 నత్రజని క్షారాలు ఉండడం వల్ల అడెనిన్ డిఆక్సీ రైబో చక్కెర కలిసి అడెనోసిన్ అని, గ్వానిన్ డిఆక్సీ రైబో చక్కెరతో కలిసి గ్వానోసిన్ అని, థైమిన్ డిఆక్సీ రైబో చక్కెరతో కలిసి థైమిడిన్ అని, సైటోసిన్ డిఆక్సీ రైబో చక్కెరతో కలిసి సైటిడిన్ అని 4 నత్రజని క్షారాలు ఉంటాయి. ఈ 4 నత్రజని క్షారాలు 4 చక్కెర అణువులతో కలిసి న్యూక్లియోసైడ్లను ఏర్పరచడం. ఈ ప్రతి న్యూక్లియోసైడ్ ఒక ఫాస్ఫేట్ అణువుతో బంధం ఏర్పరచుకుంటుంది. ఈ ఫాస్ఫేట్ సమూహం కలిగినటువంటి మొత్తం ఈ మూడింటిని కలిపి న్యూక్లియోటైడ్ అంటారు. అడినోసిన్ అంటే ఒక అడెనిన్, ఒక డిఆక్సిరైబో చక్కెర, ఒక ఫాస్ఫేట్ అణువు కలిపి అడినైలిక్ ఆమ్లం అని. గ్వానోసిన్ అంటే గ్వానిన్, డిఆక్సిరైబో చక్కెర మరియు ఫాస్ఫేట్ కలిసి గ్వానైలిక్ ఆమ్లం అని. థైమిడిన్ అంటే థైమిన్, ఒక డిఆక్సిరైబో చక్కెర మరియు ఫాస్ఫేట్ అణువు కలిపి థైమిడైలిక్ ఆమ్లం అని. సైటోసిన్ ఒక ఫాస్ఫేట్ అణువు, ఒక చక్కెర అణువు కలిపి సైటిడిలిక్ ఆమ్లం అని అంటారు. ఈ 4 కూడా కేంద్రకంలో ఉంటాయి కాబట్టి వీటిని కేంద్రక ఆమ్లాలు అంటారు. డిఎన్ఏలో పరిశీలిస్తే ఒక డిఎన్ఏలో ఒక పాలిన్యూక్లియేట్ గొలుసులో సుమారుగా 10 నుంచి 20 వేల న్యూక్లియోటైడ్లు ఉంటాయి. డిఎన్ఏలో ఒక్కొక్క మెల్లి తిరిగి ఒక మెలికలో అంటే ఒక పాయింట్ వద్ద స్టార్ట్ అయ్యి మరొక పాయింట్ వద్ద ఒక మెలిక అనమాట. ఆ మెలిక దగ్గర 10 నత్రజని క్షారాలు ఉంటాయి. ఈ పటంలో కనుక మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి మెలిక ఇది మొత్తం తిరిగి మరి ఇక్కడికి వస్తుంది. ఈ విధంగా ఉన్నటువంటి మొత్తం ఒక మెలిక మొత్తం కూడా 10 న్యూక్లియోటైడ్లు కలిగి ఉంటాయి. డిఎన్ఏలో ఒక మెలిక యొక్క పొడవు ఎంత అంటే 34 యాంగ్స్ట్రామ్లు. ఒక డిఎన్ఏ న్యూక్లియోటైడ్కి మరొక న్యూక్లియోటైడ్కి మధ్య ఉన్నటువంటి దూరము ఎంత అంటే 10 యాంగ్స్ట్రామ్స్. డిఎన్ఏలో ఒక మెలిక యొక్క వెడల్పు 20 యాంగ్స్ట్రామ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క న్యూక్లియోటైడ్ల మధ్య దూరము అంటే ఒక డిఎన్ఏలో ఒక మెలిక మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 34 యాంగ్స్ట్రామ్స్. సో ఒకదానికి మధ్యలో 10 న్యూక్లియోటైడ్లు ఉంటాయి కాబట్టి వాటి మధ్య 3.4 నానో యాంగ్స్ట్రామ్స్ దూరం ఉంటుంది. అంటే దాదాపు 34 నానోమీటర్స్ అనమాట. సో ప్రతి డిఎన్ఏ 2 పోచల న్యూక్లియోటైడ్ మధ్య కోణము 36 డిగ్రీల కోణంలో ఉంటుంది. అంటే మెలిక తిరిగేటప్పుడు 36 డిగ్రీల కోణంతో కొద్దిగా మెలిక తిరిగి ఉండడం, మరొక 36 డిగ్రీల కోణంతో మరీ మెల్లి తిరిగి ఉండడం, ఈ విధంగా మనం మెల్లి తిరిగి ఉన్నట్టు కనబడుతుంది. న్యూక్లియోటైడ్లో చక్కెరకు ఫాస్ఫేట్కి మధ్య ఉన్నటువంటి బంధము ఫాస్ఫోడైఎస్టర్ బంధం. డిఎన్ఏ ద్విసర్పిలాకార నిర్మాణంలో నిచ్చెనతో పోల్చినప్పుడు నిచ్చెన యొక్క మెట్లు నత్రజని క్షారాలతోనూ పక్క భాగాలు చక్కెర ఫాస్ఫేట్లను పరమాణులతో పోల్చవచ్చు. అయితే డిఎన్ఏ మనకి 2 రకాల మొత్తము ప్రధానంగా 2 రకాల డిఎన్ఏలు గుర్తించడం జరిగింది వాటి యొక్క నిర్మాణాన్ని బట్టి. బిడిఎన్ఏ, జెడ్డిఎన్ఏ. అదే కాకుండా వాటిలో ఉన్నటువంటి పోచ నిర్మాణాలను బట్టి మరొక రకం డిఎన్ఏని కూడా గుర్తించడం జరిగింది. వాటిని ఏకపోచయుత డిఎన్ఏ అంటారు. సో డిఎన్ఏతో పాలిన్యూక్లియోటైడ్ గొలుసు కుడివైపు మెల్లి తిరిగి సరిపులాగా ఉన్నటువంటి వాడిని బిడిఎన్ఏ అని, అదేవిధంగా పాలిన్యూక్లియోటైడ్లు జిగ్జాగ్ అంటే ఎడమ వైపు తిరిగి ఉండి
ఉన్నటువంటి దాన్ని జేడ్ డిఎన్ఏ అంటారు. అదేవిధంగా ఏకపోచ డిఎన్ఏని కూడా గుర్తించడం జరిగింది. ఉదాహరణ PYX174 అనే వైరస్లో బ్యాక్టీరియా నశించే బ్యాక్టీరియా ఫేజ్లో పరిశీలించినట్లయితే మనకి ఈ విధమైన PYX174 ఏకపోచ డిఎన్ఏని చూడవచ్చు. డిఎన్ఏలో ప్రధానంగా 2 విధుల్లో పాల్గొంటుంది. అది ఆటోకెటాలిసిస్ మరియు హెటెరోకెటాలిసిస్. ఆటోకెటాలిసిస్ అంటే ఒక డిఎన్ఏ అణువు విభజన చెంది 2 పిల్ల డిఎన్ఏ అణువులను ఉత్పత్తి చేసే చర్యను ఆటోకెటాలిసిస్ అంటారు, లేదా స్వయం ప్రతికృతి అంటారు. ఎండోన్యూక్లియేజ్ అనే ఎంజైము చర్య వల్ల డిఎన్ఏలోని నత్రజని క్షారాల మధ్య ఉన్న హైడ్రోజన్ బంధాలను తెంపుకొనటం వల్ల 2 ఏకపోచ డిఎన్ఏలుగా విడిపోతాయి. ఈ రెండు వైపులు సాగుతుంది. ఈ ఒక పోచను విడిపోయినటువంటి 2 పోచల్లో ఒక పోచను మూసఫలకంగా దాని ఎదురుగా ఉన్నటువంటి పోచను నిర్మితమవుతుంది. ఈ 2 పోచలలో ఒక పోచ పాతది, ఒక పోచ కొత్తదిగా ఉంటుంది. సో డిఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ చర్య వల్ల కొత్త డిఎన్ఏ పోచ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి పిల్ల పోచ డిఎన్ఏలో ఒక పోచ కొత్తదిగాను మరొక పోచ పాతదిగా ఉంటుంది. దీన్ని పాక్షిక సంరక్షక పద్ధతి అంటారు. ఇక్కడ మీరు పటంలో కనుక చూసినట్లయితే ఈ డిఎన్ఏ నిర్మాణంలో ఈ విధంగా 2 పోచలు ఉంటాయి. ఈ 2 పోచలు ఎండోన్యూక్లియేజ్ అనే చర్య వల్ల ఈ 2 పోచలు విడిపోవడం జరుగుతుంది. విడిపోయి ఈ పాత పోచకి కొత్త పోచ వచ్చి చేరడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడ్డాన్ని పాక్షిక సంరక్షక పద్ధతి అంటారు. సో పాక్షిక సంరక్షక పద్ధతి ద్వారా ఇది ఆటోకెటాలిసిస్ జరుగుతుంది. అంటే డిఎన్ఏ ప్రతికృతి అనేది ఆటోకెటాలిసిస్ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా హెటెరోకెటాలిసిస్ కనుక పరిశీలించినట్లయితే ఏకపోచ ప్రోటీన్ల సంశ్లేషణలో మనకి ఎంఆర్ఎన్ఏ రాయబార ఆర్ఎన్ఏ ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్రోటీన్ల సంశ్లేషణలో డిఎన్ఏ ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా ఈ ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొంటుంది. డిఎన్ఏలో ఉన్నటువంటి జన్యు సమాచారం ఎంఆర్ఎన్ఏకి అనులేఖనము అనే పద్ధతి ద్వారా జన్యు సమాచారాన్ని పంపడం జరుగుతుంది. ఈ ఎంఆర్ఎన్ఏ ఒక ప్రోటీన్ల సంశ్లేషణ చేయడానికి అనువాదం అనే ప్రక్రియ ద్వారా ఒక ప్రోటీన్ అణువు సంశ్లేషణ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా 2 ప్రధానమైన విధుల్లో పాల్గొంటుంది డిఎన్ఏ. ఒకటి ఆటోకెటాలిసిస్, రెండవది హెటెరోకెటాలిసిస్. సో ఇందులో ముఖ్యమైన పాయింట్స్ మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నాను. డిఎన్ఏని డియాక్సిరైబోన్యూక్లిక్ ఆమ్లం అంటారు. ప్రధానంగా ఇది కేంద్రకంలో ఉంటుంది. అందుకే ఇవి ఆమ్లాలు కాబట్టి అడెనైలిక్ ఆమ్లము, గ్వానైలిక్ ఆమ్లము, థైమినైలిక్ ఆమ్లము ఇవి ఆమ్లాలు కాబట్టి కేంద్రకంలో ఉంటాయి కాబట్టి వీటిని కేంద్రక ఆమ్లాలు అంటారు. డిఎన్ఏని వాట్సన్ అండ్ క్రిక్ శాస్త్రవేత్తలు 1953లో కనుగొనడం జరిగింది. ద్వికుండల నిర్మాణాన్ని 1958లో వీళ్ళకి నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. డిఎన్ఏలో అనేక పాలిన్యూక్లియోటైడ్ల సమూహంతో ఏర్పడి ఉంటుంది. డిఎన్ఏను కనుక మనం పరిశీలించినట్లయితే డిఎన్ఏ మెలితిరిగి ఉండడం, పాలిన్యూక్లియేట్లు ఉండడం. పాలిన్యూక్లియేట్లలో పరిశీలించినట్లయితే అనేక న్యూక్లియోటైడ్ సమూహం ఉంటుంది. న్యూక్లియోటైడ్ అనగా ఒక నత్రజని క్షారము, ఒక చక్కెర అణువు, ఒక ఫాస్ఫేట్ అణువు సమూహాన్ని న్యూక్లియోటైడ్ అంటారు. నత్రజని క్షారాలు 4 ఉంటాయి. ఒకటి అడెనిన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్. ఈ 4 అడెనిన్ గ్వానైన్లని ప్యూరిన్లు అని, నెక్స్ట్ థైమిన్ సైటోసిన్లని పిరమిడిన్లు అంటారు. ప్యూరిన్లు ద్వివలయ నిర్మాణాలు, పిరమిడిన్లు ఏకవలయ నిర్మాణాలు. చార్గాఫ్ సూత్రం ప్రకారం అడెనిన్ ఎల్లప్పుడూ ఒక థైమిన్తో, అంటే ఒక ప్యూరిన్ ఎల్లప్పుడూ ఒక పిరమిడిన్తో బంధం ఏర్పరచుకుంటుంది. అడెనిన్ ఎల్లప్పుడూ థైమిన్తో 2 బలహీనమైనటువంటి హైడ్రోజన్ బంధాలు. అదేవిధంగా గ్వానైన్ ఎల్లప్పుడూ సైటోసిన్తో 3 బలహీనమైనటువంటి హైడ్రోజన్ బంధాలను ఏర్పరచుకుంటుంది. ఈ నత్రజని క్షారాలు ఒక డియాక్సిరైబోస్ చక్కెరతో బంధం ఏర్పరచుకుంటాయి. ఒక డియాక్సిరైబోస్ చక్కెరతో నత్రజని బంధం ఏర్పరచుకున్నట్లయితే వాటిని న్యూక్లియోసైడ్ అంటారు. న్యూక్లియోసైడ్లు 4. అవి అడెనిన్ ఒక డియాక్సిరైబోస్ చక్కెరతో ఏర్పరచుకున్నట్లయితే అడినోసిన్ అని, గ్వానిన్ గ్వానోసిన్ అని, థైమిన్ థైమిడిన్ అని, నెక్స్ట్ అదేవిధంగా సైటోసిన్ తీసుకున్నట్లయితే సైటిడిన్ అని 4 నత్రజని క్షారాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది. సో ఈ 4 నత్రజని క్షారాలు 4 చక్కెరలతో కలిపి
న్యూక్లియోసైడ్లు ఏర్పరచుకుంటాయి. ఈ న్యూక్లియోసైడ్ మరొక ఫాస్ఫేట్ అందంతో కలిపి న్యూక్లియోటైడ్ని ఏర్పరుస్తుంది. అయితే నత్రజని క్షారానికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని బలహీనమైనటువంటి హైడ్రోజన్ బంధాలు, అదేవిధంగా ఈ నత్రజని క్షారాలకి చక్కెర అణువులకి మధ్య ఉన్నటువంటి బంధం ఫాస్ఫోడైఎస్టర్ బంధంలో ఉండి దృఢంగా ఉండడం జరుగుతుంది. ఇందులో ఒక డిఎన్ఏ అణువులో సుమారు 10 నుంచి 20,000 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. ఒక మెలిక 34 ఆంగ్స్ట్రమ్స్ పొడవు ఉంటుంది. ప్రతి మెలికలో 10 న్యూక్లియోటైడ్లు ఉంటాయి. న్యూక్లియోటైడ్కి మధ్యలో 3.4 యాంగ్స్ట్రమ్స్ దూరం ఉంటుంది. వ్యాసం పరిశీలించినట్లయితే ఒక డిఎన్ఏని ఆ వ్యాసము 20 యాంగ్స్ట్రమ్స్ ఉంటుంది. ఇక్కడ మీరు పటం చూసినట్లయితే మనకు కనబడుతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మెలిక మధ్య ఉన్నటువంటి న్యూక్లియోటైడ్లు మనకు 10 ఉంటాయి. మెలిక యొక్క వెడల్పు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి మెలిక యొక్క వెడల్పు 20 యాంగ్స్ట్రమ్స్ ఉంటుంది. నెక్స్ట్ డిఎన్ఏలో ఉన్నటువంటి ఆ మెలిక ప్రతి న్యూక్లియోటైడ్ మధ్యలో 36 డిగ్రీల కోణంతో ఏర్పరిచి ఉంటుంది. నెక్స్ట్ న్యూక్లియోటైడ్లు, ఫాస్ఫేట్లు, చక్కెరల మధ్య ఫాస్ఫోడైఎస్టర్ బంధం ఉంటుంది. డిఎన్ఏ ప్రధానంగా 3 రకాలు: బిడిఎన్ఏ, జెడ్ డిఎన్ఏ, ఏకపోచ డిఎన్ఏ. కుడివైపు మెలితిరిగి ఉన్నట్లయితే దాన్ని బిడిఎన్ఏ అంటారు, ఎడమవైపు మెలితిరిగి ఉన్నట్లయితే దాన్ని జెడ్ డిఎన్ఏ అంటారు. ఇది కాకుండా ఏకపోచ డిఎన్ఏని కనుక పరిశీలించినట్లయితే PYX174 అనే ఒక బ్యాక్టీరియా ఫేజ్లో ఇది డిఎన్ఏ ఉండడం జరుగుతుంది. అయితే ఇందులో మనకి అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్ అని 4 నత్రజని క్షారాలు ఉంటాయి. ఈ ప్రధానమైన విధులు కనుక తీసుకున్నట్లయితే డిఎన్ఏ 2 ప్రధానమైన విధుల్లో పాల్గొంటుంది. ఒకటి ఆటోకెటాలిసిస్, దీన్ని స్వయం ప్రతికృతి అంటారు. రెండవది హెటెరోకెటాలిసిస్, ఇది ప్రోటీన్ల సంశ్లేషణలో పరోక్షంగా పాల్గొనడం జరుగుతుంది. ఆటోకెటాలిసిస్ అంటే స్వయం ప్రతికృతి. డిఎన్ఏ విభజన చెందేటప్పుడు 2 పోచల మధ్య ఉన్నటువంటి బలహీనమైన హైడ్రోజన్ బంధాలు ఎండోన్యూక్లియేజ్ అనే ఎంజైమ్ ఫలితంగా విడిపోవడము. ఆ విడిపోయినటువంటి 2 పోచలు కూడా పాతవిగా ఉంటాయి. వీటికి సంపూరకత చూపించే కొత్త డిఎన్ఏ పోచలు ఈ డిఎన్ఏ పాలిమరైజ్ అనే ఎంజైమ్ సమక్షంలో సంశ్లేషించడం జరుగుతుంది. వీటిలో పరిశీలించినట్లయితే 2 పోచలలో ఒక పోచ కొత్తదిగాను మరొక పోచ పాతదిగాను ఉంటుంది. దీన్ని పాక్షిక సంరక్షక పద్ధతి అంటారు. సంపూరకత అంటే ఏంటంటే ఒక పోచలో ఉన్నటువంటి నత్రజని క్షారాలు దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పోచలు అడెనిన్ ఎల్లప్పుడూ, థైమిన్, గ్వానిన్ ఎల్లప్పుడూ సైటోసిన్తో బలహీనమైన హైడ్రోజన్ బంధాలను చూపించే ఈ మూస ఫలకాలు ఏర్పడడం జరుగుతుంది.